హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ గురువుల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికి ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఏంటి ఇలా క్లాత్ తీసుకొని కూర్చున్నానని అనుకుంటున్నారా? ఈరోజు ఇలా అయితే ఇవైతే ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో అంతే ఫాస్ట్గా మళ్ళీ తెప్పించానండి. రీస్టాక్ చేయించాను. బీట్స్ అయితే చాలా నచ్చినాయి అందరికీను. అందుకనే మళ్ళీ ఒకసారి రీస్టాక్ అయితే చేయించేసాను. నేనైతే మీకు ఇలా క్లాత్ మీద పెట్టి చూపిస్తే కొంచెం బాగా అర్థమవుతుందని ఉద్దేశంతో నేను ఇలా వైట్ క్లాత్ అయితే వేసుకున్నాను. ఇదిగోనండి, ఇది ఇలా వస్తాయి. ఈ బీట్స్ అయితే చాలా అంటే చాలా న్యాచురల్గా వచ్చిన బీట్స్ కదండి, చాలా బాగున్నాయి. అంటే ఎనర్జీ లెవెల్స్ కూడా వీటికి ఫ్లో అవుతుందేమో అనిపించేటట్టు ఉన్నాయండి బీట్స్ అయితే కనుక. మనకి న్యాచురల్గా కాట్మండు అటు వెళ్తాం కదండి మనం శివుడిని చూడటానికి, అలాంటి సీజ్ దగ్గర నుంచి వచ్చిన బీట్స్ కదా. సమ్ పాజిటివ్ ఎనర్జీస్ అయితే 200% నాకైతే నేనైతే బిలీవ్ చేస్తానండి అట్లా. అందుకుని ఇవి అందుకే ఎక్స్క్లూజివ్గా ఉన్న బీట్సే నేను చేస్తానండి. ఇవి కూడా అలా అనిపించి నేను తెప్పించుకుని మరి నేను వాడి చూసి మరి మీకు చెప్తున్నాను. అందుకే రీస్టాక్ అయితే చేయించాను. లాస్ట్ టైం మనం ఒక 4 పేర్స్ ఎన్నో తెప్పించాను, 2 పేర్సే తెప్పించానండి. అవి అయిపోయినాయి. మళ్ళీ రీస్టాక్ అందుకే మళ్ళీ చేయించాను నేను. ఓకేనా అండి? ఇది వచ్చేసరికి మనం సింగిల్ లేయర్గా ఇట్లా పెట్టుకుంటే కొంచెం ఏదైనా హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా నచ్చుతాయండి. ఇలా సింగిల్ లేయర్గా పెట్టుకుని ఈవినింగ్ ఫంక్షన్స్, ఈవినింగ్ చిన్న చిన్న పార్టీస్ అవి ఉంటాయి కదా, అలాంటి వాటికి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా సింగిల్ లేయర్గా ఇలా మీకు ఇదిగోండి ఇలా కూడా చూపిస్తున్నాను, చూసుకోండి. ఇది ఇలా వచ్చేస్తాయి మనకి. వీటి కాస్ట్ వచ్చేసరికి మంచి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. న్యాచురల్ బీడ్స్ కాబట్టి ఇలా ఉంటుందండి. మీకు పెట్టుకుంటే కనుక ఇలా సింగిల్ లేయర్గా ఇలా కూడా చూపిస్తున్నాను నేను. ఇదిగోండి ఇలా పెట్టుకుంటే కనుక ఇలా ఉంటుందండి. ఇది మల్టీ కలర్ టైప్లో ఉంటుందండి. ఇదొకటి. ఇవి మీకు షిప్పింగ్ కూడా నేను జస్ట్ ఇలా బబుల్ ర్యాప్ చేసేసి పంపిస్తానండి. షిప్పింగ్ కూడాను ఎవరికైనా కనుక నచ్చితే బబుల్ ర్యాప్ చేసేసి మరి, ఎందుకంటే స్టోన్ కదా మళ్ళీ బ్రేక్ అయితే కష్టం కాబట్టి నేను ఇలా చక్కగా మంచిగాను బబుల్ ర్యాప్ చేసేసి మీకు పంపిస్తానండి. ఇదొకటి, అది మల్టీ కలరు. ఇది వచ్చేసరికి గ్రీనిష్ టైప్ గ్రీనిష్ బ్లూ టెంట్ లాగా వచ్చిందండి. మల్టీ కలర్ కాదు కానీ సింగిల్ కలర్లోనే డిఫరెంట్ షేడెడ్ లాగా వచ్చిందండి. డిఫరెంట్ షేడ్ లాగా వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా కలరు మీకు ఇదిగోండి ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. మంచి కాంట్రాస్ట్ హాఫ్ వైట్ శారీస్, హాఫ్ వైట్ డ్రెస్సెస్కి అట్లా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ బీడ్స్. వీటి ప్రైస్ కూడా మనకి 8,000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. నేను దాన్ని బట్టి ప్రైస్ మీకు చెప్తాను. ఇదిగోండి వైట్ మీద ఇలా పెట్టుకుని మరి మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను. వైట్ మీద పెడితే ఇలా ఉంటుందండి. ఓకేనా? నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు పంపించండి. ఇదండి, ఇలా మల్టీ కలర్ కాకపోతే గ్రీన్ బ్లూయిష్ టిన్ షేడ్లో మొత్తం డిఫరెంట్ షేడెడ్గా ఇలా వస్తుందండి. ఇదొకటి. ఓకేనా? ఇదొకటి. ఇంకా ఒక్కసారి చూపిస్తున్నాను. ఇదొకటండి. ఇది షిప్పింగ్ అయితే మటుకు మీకు జాగ్రత్తగానే వస్తాయి. దాంట్లో మీరేమి టెన్షన్ పడద్దండి ఎవరును కూడా. ఓకేనా? ఇదొకటండి. ఇది కూడా అంతేనండి, మల్టీ కలరే. ఇది కొంచెం షేడ్లు మారుతాయండి. మీరు అదే సేమ్ అనుకోవద్దు. ఇందాక చూసిన వేరే కలర్స్ ఉంటాయి, మనకి దీంట్లో కూడా వేరే కలర్స్ వస్తాయండి. ఇవేంటంటే మల్టీ కలర్లో కూడా 2 డిఫరెంట్ కలర్ షేడెడ్ లాగా వస్తాయి. ఇప్పుడు ఇలా నేను 2 పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. కలర్స్ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి. కలర్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఇదిగోండి కలర్ వేరియేషన్ ఉంటాయి, చూసుకోండి. ఇలా కలర్ వేరియేషన్స్ అయితే ఉంటాయండి. కంపల్సరీ కలర్ వేరియేషన్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. దాంట్లో వచ్చిన కలర్స్ దీంట్లో ఉండవు, దీంట్లో వచ్చిన కలర్స్ దీంట్లో ఉండవండి. ఇది ఇలా మీకు వైట్ క్లాత్ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను, చూసుకోండి. ఇలా వైట్ క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఓకేనా? స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవటానికి యూజ్ అవుతుందని నేను ఈ 2 కలర్స్ ఇలా పెట్టి చూపించాను. సింగిల్ లేయర్గా వేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవైతే. నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి వీటికి. నేను అందుకనే సేమ్ మళ్ళీ అందులో ఇంకో కొంచెం ఎక్కువ కూడా తెప్పించానండి ఈసారి అయితే. ఇది 2 లేయర్స్ కింద వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా ఉంది కదా, ఇది కూడా పెట్టేసి
ఇలా 2 లేయర్స్ కింద ఇలా వేసుకుంటే అంటే కొంచెం గ్రాండ్గా ఇష్టపడే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇలా 2 లేయర్స్ కింద ఇలా వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఇలా 2 లేయర్స్ కింద వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది నేను అనేది 2 లేయర్స్ కింద 2 కలిపేసే వస్తాయండి. ఇలా 2 కలిపేసే వస్తాయి. మీకు ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా 2 కలిపేసే వస్తాయి. లేదంటే సింగిల్ లేయర్ కింద తీసుకుంటానంటే సింగిల్ లేయర్ కింద, ఇంకా ఎవరిష్టం వాళ్ళదండి. ఇలా వస్తుందండి 2 లేయర్స్ కింద అయితే. కింద అది వచ్చేసరికి పైన లోపలికి ఇది పెట్టుకుని ఇలా వేసుకుంటే కనుక చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బీడ్స్ కలెక్షన్స్ అయితే. బాగా ఇష్టపడే వాళ్ళకి, యూనిక్గా డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి ఇలా అయితే బాగుంటుందండి. ఇదిగోండి, మీకు నచ్చితే కనుక అది కానీ ఇది కానీ ఏది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు పెట్టండి. మీరు ఇంకేమీ చెయ్యక్కర్లేదు అన్నిటికీ. సింపుల్గా పెళ్ళిళ్ళకి వాటికి కూడా, మ్యారేజెస్ కూడా ఇలా వేసుకుంటున్నారు కాబట్టి నేను ఎలా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా కూడా మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు పంపించవచ్చండి. ఈ ఒకటండి, ఈ ఒక 2 లేయర్స్ ఉన్నాయి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. మల్టీ కలర్లోనే ఇది ఇంకొక కలర్ షేడ్, మల్టీ కలర్లోనే ఇది ఇంకో కలర్ షేడ్. మీకు జాగ్రత్తగా, ఇది పింక్ షేడ్ ఎక్కువ వచ్చిందండి. ఇదైతే పింక్ షేడ్ ఎక్కువ వచ్చి బాగుంది. ఇది కూడా ఇదిగోండి, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా పింక్ షేడ్ ఇలా పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుందండి. మీకు ఇక్కడ దాకా వస్తుంది పెట్టుకుంటే. ఇదిగోండి, మీకు వైట్ క్లాత్ మీద కూడా ఇలా పెట్టి మరీ చూపిస్తున్నాను. ఇలా డిఫరెంట్గా పింక్ షేడ్ ఎక్కువ వచ్చింది, ఒక దాంట్లో ఆరెంజ్ షేడ్ వచ్చింది, ఒక దాంట్లో బ్లూ, అట్లా వచ్చిందండి రకరకాలుగా. చూసారు కదా, ఈ బీడ్స్ అయితే మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి. వితౌట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మీకు ఇంకా మార్కెట్లోకి ఈ ప్రోడక్ట్ రాలేదు. ఇది డిఫరెంట్గా ఖచ్చితంగా నేను మీకు చెప్తున్నాను. మార్కెట్లోకి మనకు వచ్చేసరికి కొంచెం టైం అయితే పడుతుంది ఈ ప్రోడక్ట్. నేనైతే చాలా ఎక్స్క్లూజివ్గా చేయించమని మీకు చూపిస్తున్నాను. సింగిల్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చినట్టు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇది ఒక పీస్ అండి. ఇవన్నీ సింగిల్ సీజ్, చాలా ఎక్స్పెన్సివ్ పీస్. న్యాచురల్గా ఒక భగవంతుడు అనుగ్రహంతో వచ్చిన బీట్స్ అయితే పాజిటివ్ ఎనర్జీస్ ఇచ్చే బీట్స్ అని నాకైతే అనిపిస్తాయండి. అందుకనే మళ్ళీ చెప్తున్నాను. నచ్చితే కనుక ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి. ఎవరికైనా నచ్చిన స్క్రీన్ షాట్ తీసేసి నాకు పెడితే కనుక మీకు ఫైనల్ ప్రైస్ అనేది మీకు నేనైతే చెప్తాను. ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.